ఈ కుండ నేను పెరుగు చేసేదానికి లాస్ట్ ఇయర్ తీసుకోయింటి. ఇంకా సమ్మర్ అంతా అయిపోయిన తర్వాత చలికాలం అప్పుడు మజ్జిగే తినాలి కదా! ఇంకెందుకు యూజ్ చేయాలన్నట్టు పెట్టేసింటనమాట. మళ్ళా ఇప్పుడు ఈ సమ్మర్‌లో అయితే తీసినాను. అండ్ ఇప్పుడొచ్చేసి మజ్జిగ చేసేదానికి యూజ్ చేశాననమాట. కుండలో పెడితే చల్లగుంటుందంటారు కదా! సో, ఫ్రిడ్జ్‌లో పెట్టేదానికంటే బదులుగా ఎట్లో కుండుంది దీన్నే యూజ్ చేస్తామని చెప్పి దాన్ని తీసినాను. అండ్ చాలా రోజులయింది కాబట్టి యూజ్ చేసి కొంచెం ఉడుకు నీళ్లు బాగా కాగేంత వరకు దాంట్లో కొంచెం ఉప్పు గూడా ఏసి బాగా కాగేంత వరకు ఉండి అవి చల్లేసి కొంచెం చల్లగయిన తర్వాత మళ్ళీ యూజ్ చేసి స్టార్ట్ చేశాను. అండ్ మజ్జిగ చిలికేటప్పుడు ఇట్లా పైన బబుల్స్ వచ్చేంత వరకు చిలకాలంట. సో, నేను గూడా ఎప్పుడు చిలికినా గూడా అట్లా బబుల్స్ వచ్చేంత వరకు చిలికి తర్వాత మజ్జిగైతే చేస్తాను. ఇంక దీంట్లోకి సబ్జా గింజలొచ్చేసి సెపరేట్‌గా నీళ్ళలో నానబెట్టుకున్నాను. డైరెక్ట్‌గా పెరుగులోకేస్తే ఏమో నాకది నోటికి అంత బాగా తగలలేదనమాట. నీళ్ళలో నానబెడితే బాగా లావయి ఉంటది కదా! సో, బాగా అనిపిస్తది. అండ్ దాంతో పాటు మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు ఇంకా కొత్తిమీరి ఇవన్నీ ఏసి ఫైనల్‌గా మా సమ్మర్ డ్రింక్ అయితే రెడీ అనమాట.